ఎవరైనా సరే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే అందుకు తగిన విధంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని సరికొత్త చరిత్రను లిఖించడం సాధ్యమవుతుంది. నిర్దేశించుకున్న లక్ష్యం కోసం ఎంతగానో శ్రమించిన కేరళ ఇప్పుడు అరుదైన ఘనతను సాధించింది. దేశంలోనే 100% అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ అవతరించింది. అంతేకాదు, త్వరలోనే 100% డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగాను కేరళ సరికొత్త చరిత్ర లిఖించనుంది. ఇంతకీ ఈ అసాధారణ మైలురాయిని కేరళ ఎలా చేరుకుంది? డిజి కేరళం ప్రాజెక్టు వెనక ఉన్న అసలు లక్ష్యం ఏమిటి? కోట్లాది మంది ప్రజలను డిజిటల్ బాట పట్టించిన ఆ పటిష్టమైన ప్రణాళిక ఎలాంటిది? ఏది సాధించాలన్నా బలమైన సంకల్పంతోనే సాధ్యం. తమ లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రణాళికబద్ధంగా ప్రయత్నించడం ద్వారా విజయాన్ని సాధించడం సులువవుతుంది. అయితే ఇది కేవలం మనుషుల విషయంలోనే కాదు, ఒక రాష్ట్రం, దేశం విషయంలోనూ అన్వయించుకోవచ్చు. మన దేశంలోని ఒక రాష్ట్రం ఇప్పుడు అరుదైన ఘనతను సాధించింది. అది మరేదో కాదు, కేరళ. దేశంలోనే 100% అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ సరికొత్త చరిత్రను లిఖించింది. అంతేకాదు, త్వరలోనే 100% డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగానూ కేరళ అవతరించనుంది. డిజి కేరళం ఫుల్ డిజిటల్ లిటరసీ ప్రాజెక్ట్ ఆధారంగా ఈ మైలురాయిని కేరళ అందుకుంది. 100% అక్షరాస్యతతో దేశానికి ఆదర్శంగా నిలిచిన కేరళ ఇప్పుడు మరో చారిత్రాత్మక ఘనతను తన ఖాతాలో వేసుకుంది. సాంకేతిక యుగంలో మరో అడుగు ముందుకేసి దేశంలోనే తొలి పూర్తి డిజిటల్ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా అవతరించింది. ఆగస్టు 21న ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీనిని అధికారికంగా ప్రకటించనున్నారు. అక్షర జ్ఞానంలో అగ్రగామిగా నిలిచిన కేరళ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేసింది. వయస్సు, విద్య, ఆర్థిక వ్యత్యాసాలు లేకుండా ప్రతి పౌరుడికి డిజిటల్ సాంకేతికత ఫలాలను అందించాలనే మహోన్నత లక్ష్యంతో చేపట్టిన డిజి కేరళం ప్రాజెక్టు విజయవంతమైంది. ఈ నెల 21వ తేదీన తిరువనంతపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేరళను దేశంలోనే మొట్టమొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా అధికారికంగా ప్రకటించనున్నారు. తిరువనంతపురంలోని పుల్లంపుర పంచాయతీ ఆధ్వర్యంలో డిజి కేరళం ఫుల్ డిజిటల్ లిటరసీ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది కేరళ. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని 2022లో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసింది. ప్రభుత్వ డిజిటల్ సేవలు, ఆన్లైన్ పేమెంట్లు, అధికారిక పత్రాలైన వివిధ సర్టిఫికెట్లు సులభంగా అందించేలా డిజి కేరళం ఫుల్ డిజిటల్ లిటరసీ కృషి చేస్తుంది. ప్రభుత్వ సేవలన్నీ డిజిటల్ గా అందించడంతో ఏ ఒక్క పౌరుడు వెనకబడకూడదని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రాజెక్టు అమలులో భాగంగా 14 ఏళ్లు పైబడిన వారిలో డిజిటల్ పరిజ్ఞానం లేని వారిని ప్రభుత్వం గుర్తించింది. ఆ తర్వాత వారికి డిజిటల్ శిక్షణ ఇచ్చింది. కేరళలోని 83 లక్షల కుటుంబాల్లోని 1.5 కోట్ల ప్రజలను సర్వే చేశారు. ఇందులో 21,88,398 మందిని డిజిటల్ నిరక్షరాస్యులుగా గుర్తించారు. అందులో 21,87,966 మందికి శిక్షణ ఇచ్చారు. ఇందులో స్మార్ట్ ఫోన్ వినియోగంతో పాటు ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియో, ఆడియో కాల్స్ చేయడం, ఫోటోలు, వీడియోలు డౌన్లోడ్ చేయడం నేర్పించారు. దీంతో పాటు యూట్యూబ్, సోషల్ మీడియా వాడకంతో పాటు ప్రభుత్వ ఈ సేవలు, బేసిక్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఎలా చేయాలో శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం శిక్షణ ఇచ్చిన వారిలో 21,87,667 మంది దాదాపు విజయవంతంగా డిజిటల్ అక్షరాస్యత పరీక్షను పాస్ అయ్యారు. తొలి టెస్టులో పాస్ కాని వారికి మరోసారి శిక్షణ ఇచ్చి పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షను ఆర్థిక, స్టాటిస్టికల్ అఫైర్స్ శాఖ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించారు. ఇందుకోసం మొబైల్ అప్లికేషన్తో పాటు వెబ్సైట్ను అభివృద్ధి చేశారు. తద్వారా కేరళలో 100% డిజిటల్ అక్షరాస్యత సాధ్యమైంది. ఆధునిక కాలంలోనూ దేశంలోని మిగతా రాష్ట్రాలు అక్షరాస్యత విషయంలో ఇంకా వెనకబడే ఉన్నప్పటికీ కేరళ మాత్రం 100% అక్షరాస్యతతో పాటు డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా అరుదైన ఘనత సాధించి సరికొత్త చరిత్రను లిఖించింది.